నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే రవ్వ లడ్డు అయితే తయారు చేయబోతున్నాను. ఏ విధంగా చేసుకునే చూద్దాం రండి. చేసుకోవాలి ఈ లడ్లు ఏ విధంగా మనం మామూలుగా లడ్డు ఏ విధంగా చేసుకుంటామో అదే మాదిరి లడ్డు చేసుకోవాలండి. చూడండి ఏ విధంగా చేస్తున్నాను, ఎంత బాగొస్తుందో. మీరు కూడా ఈ విధంగానే చేయండి, ఇదే కొలతలతో చేయండి. ఇంతే చిన్న మంటలో పెట్టి చేసుకోండి, మాడకుండా చేసుకోండి. చాలా అంటే చాలా బాగొస్తుంది. చూడండి ఎంత బాగుందో, చూసేదానికే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు నోట్లో వేసుకొని తిందామా అనిపిస్తుంది. ఇది దేవుడికి కూడా మనము ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చండి. ఇది చాలా మంచిది, దేవుడికి ప్రసాదంగా కూడా మనము దేవుడికి పెట్టవచ్చు. ఇది ఏ పండగకైనా మీరు ఒక స్పెషల్ స్వీట్గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఎంత మృదువుగా ఉంటుందో. చూడండి పట్టుకుంటే తున్నిపోతుంది, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.